అంబులెన్స్ సైరన్ శబ్దం ఎందుకలా ఉంటుందో తెలుసా? అవునుగా డాడీ, ఎందుకలా? అంబులెన్స్ మీ వైపు వస్తున్నప్పుడు సౌండ్ వేవ్స్ ఉంటాయి కదా, పొడవు తగ్గిపోతుంది. అందువల్ల శబ్దం గట్టిగా హై పిచ్ లో అనిపిస్తుంది. అదే దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు సౌండ్ వేవ్స్ పొడవు పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల శబ్దం తక్కువగా లో పిచ్ లో అనిపిస్తుంది. దీనినే డోప్లర్ ఎఫెక్ట్ అంటారు. ట్రాఫిక్ లో ఉన్నవారు వెనక అంబులెన్స్ వస్తుందని అర్థం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ సౌండ్ ని డిజైన్ చేశారు. ఓకే. 1920లో అమెరికాలో అత్యవసర సేవల కోసం ఎలక్ట్రిక్ సైరన్లను మొదటగా ప్రవేశపెట్టారు. అయితే దీని ఇంపార్టెన్స్ తెలుసుకుని 1930లో ఇది పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్ వాహనాలకు ఈ సైరన్లను వాడడం స్టార్ట్ చేశారు. మొదట్లో ఎమర్జెన్సీ పికప్ల కోసం వాడిన ఈ అంబులెన్స్ ఇప్పుడు సిపిఆర్ వంటి అత్యవసర వైద్య సహాయం కూడా అందిస్తుంది తెలుసా? ఈ అంబులెన్స్ సేవలు సంవత్సరానికి మన భారతదేశంలో దాదాపు 2.5 కోట్ల పైగా ప్రజలు ఉపయోగిస్తున్నారట. అమ్మో, అంతమంది యూస్ చేస్తున్నారా? గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్ లో అంబులెన్స్ కి దోవ ఇవ్వడం అంటే ఒక వాహనానికి ఇచ్చినట్లు కాదు, ఒక ప్రాణానికి ఇచ్చినట్లు. సూపర్ డాడీ. మీరు ఎవరు? సీతా ఆరు ఫ్యాక్స్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.